గాజా సిటీ అగ్నిగుండంగా మారింది. ఇప్పటిదాకా 10 లక్షల మంది పాలస్తీనియన్లు తలదాచుకున్న గాజా మంటల్లో మాడిపోతోంది. ఇజ్రాయెల్ దళాలు ఓవైపు వైమానిక దాడులతో ఆకాశ హర్మ్యాలను కూల్చేస్తూ మరోవైపు భూతల దాడులకు దిగాయి. దీంతో జనమంతా అల్లకల్లోలం అవుతున్నారు. వేల మంది గాజా సిటీ నుంచి దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో 89 మంది మరణించారు. వారిలో 78 మంది ఒక్క గాజా సిటీలోనే చనిపోయారు. గాజా సిటీలో దాదాపు 3,000 మంది హమాజ్ మిలిటెంట్స్ ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది. వారిని అంతమొందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని భావించి గాజా నగరంపై విరుచుకుపడుతోంది. మంగళవారం భూతల పోరాటం ఆరంభించింది. అంతకుముందే గాజా సిటీని ఖాళీ చేయాలని ఐడిఎఫ్ ఆదేశించడంతో దాదాపు 3.5 లక్షల మంది ఇప్పటికే వెళ్ళిపోయారు. సోమవారం ఒక్కరోజే 2,20,000 మంది వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో మంగళవారం వేల మంది వలసబాట పట్టారు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తోందని ఐరాస కమిషన్ ఒకటి నివేదిక అందించిన రోజే ఈ దాడులు ప్రారంభమయ్యాయి. జాతి విధ్వంసానికి కారణమవుతున్న ఇజ్రాయెల్ మారణ హోమాన్ని అడ్డుకోవాలని ఆ నివేదిక అంతర్జాతీయ సమాజానికి సూచించింది. గాజా తగలబడుతోంది. ఐడిఎఫ్ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై ఉక్కు పిడికిలితో విరుచుకుపడుతున్నాయి. లక్ష్యం పూర్తయ్యే వరకు తాము ఏమాత్రం వెనక్కి తగ్గమని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ ఖడ్జ్ తెలిపారు. బందీలను విడుదల చేయించేందుకు, హమాస్ను ఓడించేందుకు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నట్టు చెప్పారు. గాజా సిటీ నుంచి తీర ప్రాంతానికి వెళ్లే రహదారి కార్లు, ట్రక్కులతో నిండిపోయింది. ప్రజలు తమ సామాన్లను వాటిలో వేసుకుని తరలి వెళ్తూ ఉన్నారు. కొంతమంది వాహనాల పైకప్పులపైన కూర్చొని వెళ్లటం కనిపించింది. గాజా సిటీ శివారు నుంచి మధ్యలోకి వెళ్లేందుకు తమ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయని, ఆకాశ హర్మ్యాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడులు పూర్తయ్యేసరికి తీర ప్రాంతం తప్ప మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని వెల్లడించారు.